విశాఖపట్నం మహానగరంలో మినీ ఇండియా వంటి నియోజకవర్గం విశాఖ దక్షిణం. అన్ని వర్గాల ప్రజల సమాహారం. రాజకీయ చైతన్యం పెల్లుబికే అసెంబ్లీ సెగ్మెంట్ అది. 2009లో ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోగా 2014లో గెలిచిన టీడీపీకి నవ్యాంధ్ర పగ్గాలు దక్కాయి. మరోవైపు కృష్ణా జిల్లా రాజధానిగా ఉండి అభివృద్ధికి నోచుకోని ప్రాంతం మచిలీపట్నం. 1983 నుంచి ఇక్కడ గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఓ సెంటిమెంట్గా కొనసాగుతున్న నియోజకవర్గం. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ రెండు నియోజకవర్గాలపై ఇవాల్టి డిపిఆర్. విశాఖ చారిత్రక నేపథ్యానికి, శ్రమైక జీవన సౌందర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ విశాఖ పాతనగరం. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం ఓల్డ్ సిటీ. ముస్లింల జీవనం, మత్స్యకారుల బతుకు చిత్రం, ఆధ్యాత్మికత ఇవన్నీ ఓల్డ్ సిటీలో కనిపిస్తాయి. రాజకీయంగా ఎంతో పరిణితి చెందిన ఓటర్లు ఉన్న విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు కత్తి మీద సామును తలపిస్తున్నాయి. త్రిముఖ పోటీ అనివార్యం కావడంతో అభ్యర్థులు రాజకీయంగా త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం శ్రమైక జీవులకు కేర్ ఆఫ్ అడ్రస్. పునర్విభజన తరువాత 2009లో నియోజకవర్గంగా ఏర్పాటైన ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. నాటి త్రిముఖ పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్ 45,971 ఓట్లు సాధించగా, ఆయన సమీప ప్రత్యర్థి పీఆర్పీ అభ్యర్థి కోలా గురువులు 45,630 ఓట్లు దక్కించుకున్నారు. కేవలం 341 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గెలిచారు. 2009లో జరిగిన త్రిముఖ పోటీలో టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ 24,208 ఓట్లు మాత్రమే సాధించి 3వ స్థానానికి పరిమితమయ్యారు. పీఆర్పీ ప్రభంజనమున్న సమయంలో కూడా కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో గట్టెక్కటం రాజకీయ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరిచింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల నాటికి పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. కాంగ్రెస్ ను విభజన దోషిగా ఓటర్లు భావించటంతో ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారింది. గతంలో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోలా గురువులు వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ పోటీ చేశారు. జనసేన మద్దతుతో వాసుపల్లి 66,686 భారీ ఓట్లు సాధించారు. ఆయన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కోలా గురువులు కేవలం 48,370 ఓట్లకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో దిగిన నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ 18,316 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ దక్కించుకున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 1,97,423 మంది ఓటర్లు ఉన్నారు. ముస్లిం ఓట్లు ఓల్డ్ బస్తీలో ఎక్కువగా ఉన్నాయి. అక్కడ మత్స్యకార, కాపు ఓటర్లు కూడా గణనీయంగానే ఉన్నారు. గతంలో కాపులకు ఈ నియోజకవర్గ టికెట్లు ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. బ్రాహ్మణులు, వైశ్యులు ప్రభావం సైతం తక్కువేం కాదు. ముస్లింలు, మత్స్యకార, కాపు సామాజిక వర్గాలు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండే ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సమాచారం. నగర శాఖ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న గణేష్ గెలుపు ఈసారి అంత ఈజీ కాదనే చర్చ నడుస్తోంది. పలు నేర సంబంధిత వ్యవహారాల్లో తలదూర్చటం, కాలుష్య సమస్యను తీర్చడంలో విఫలం కావడం వంటివి సిట్టింగ్ ఎమ్మెల్యేపై విపక్షాలు సంధిస్తున్న ఆరోపణలు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా అభివృద్ధినేమో అధపతాళంలోకి తొక్కి అవినీతికి, అక్రమ అరాచకాలకు అగ్రతాంబూలం ఇవ్వడంతో ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఓట్ల ఎలక్షన్ వస్తాయి, ఎప్పుడెప్పుడు టీడీపీ పార్టీకి దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్కి బుద్ధి చెప్తామా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించి శాసనసభకు పంపించి ఈ నియోజకవర్గంలో ఉన్న దీర్ఘకాల సమస్యలు, పోర్టు కాలుష్యం కానివ్వండి, కేజీహెచ్ కానివ్వండి, అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి, లేకపోతే పెన్షనర్లు, ఇల్లులు, రేషన్లు, ఏదైనా సరే ఏ అంశం గురించి అయినా సరే మాకు న్యాయం జరగాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో గెలవాలి అని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. మరోవైపు బీజేపీ సాంప్రదాయ ఓటు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఈసారి టీడీపీ ఎదురీదక తప్పని పరిస్థితి. తెలుగుదేశం క్యాడర్ పూర్తిగా ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలపైనే ఆశలు పెట్టుకుంది. ప్రతి వాళ్ళకి కూడా ఏదో ఒకటి ప్రభుత్వం సంబంధించిన లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడం జరిగింది. రీసెంట్గా హౌసెస్ స్కీమ్స్, పట్టాలు అనేది సౌత్ నియోజకవర్గంలో ఇంచుమించుగా విశాఖపట్నంలో ఉన్న స్లమ్ అంతటికి కూడా ఆయన ఇల్లులు ఇప్పించడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఈ ఆంధ్ర రాష్ట్రంలో సౌత్ నియోజకవర్గంలో తప్పకుండా గెలుస్తుంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఒక ప్రగాఢమైన నమ్మకం.
ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఈసారి కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తోంది. గతంలో మత్స్యకారుడైన కోలా గురువులకు అవకాశం ఇచ్చారు. ఈసారి అతన్ని కాదని బీసీ కులానికి చెందిన వైద్యుడు రమణమూర్తికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు టాక్. రమణమూర్తికి వైద్యునిగా నియోజకవర్గంలో మంచి పేరుంది. జీవీఎంసీలో ప్రజారోగ్య శాఖలో పనిచేసిన రమణమూర్తి ప్రస్తుతం వైద్య రంగానికి పరిమితమయ్యారు. ఆయన సేవాభావాన్ని గుర్తించిన వైఎస్ఆర్సీపీ రమణమూర్తిని రంగంలో దించాలని చూస్తోంది. మా నవరత్నాల స్కీమ్ని ప్రతి ఇంటికి చేరవేయమని మా నాయకుల తాలూకా మాట. ఆ మాటను మేము భుజాన వేసుకుని నవరత్నాలను ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల్ని దాని వైపు మరల్చగలుగుతున్నాం. నేను పాదయాత్ర విషయానికి వస్తే నియోజకవర్గం అంతా ప్రతి గడపకి వెళ్ళాను. 1,78,000 నుంచి 1,88,000 ఓటర్లు ఉన్న ప్రతి ఓటర్ని నేను వెళ్ళి టచ్ చేయడం జరిగింది. ఇదే సందర్భంగా పాదయాత్ర చేయడమే కాకుండా ర్యాలీలు చేశాను, సభలు నిర్వర్తించాను. ప్రతి యాక్టివిటీకి నేనంటూ ఉన్నానంటూ దక్షిణ నియోజకవర్గం మేము ఎప్పుడు నిలబడుతున్నాం. అదే కాకుండా మాకు అనుబంధ సంస్థలు ఉన్నాయి. సేవాదళ్ అని, వాణిజ్యం అని, ఉమెన్ వింగ్ అని, యూత్ వింగ్ అని, ఇట్లా ఎస్సీ సెల్ అని, బీసీ సెల్ అని, సోషల్ మీడియా అని చాలా. ఈ అందరం కలిసి ప్రతిరోజు మార్నింగ్ పాదయాత్ర నిర్వర్తిస్తున్నాం మేము నియోజకవర్గం. గతంలో 5 కాపు నేతలకు టికెట్లు ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. ఆ దిశగా చూస్తే యువజన నేత కొండా రాజీవ్ పేరును పరిశీలనలో ఉంచారని తెలుస్తోంది. ఆర్థిక అంశాలు పరిగణనలోకి తీసుకుంటే చివరి నిమిషంలో అభ్యర్థుల ఎంపిక ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించలేం. ఈ రోజు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి యువత, విద్యార్థులు, మహిళలు, వ్యాపారస్తులు ఈ నలుగురు కూడా 4 మూల స్తంభాలుగా ఉండేటటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో తాడితులు, పీడితులు, పేదలు, కార్మికులు, కర్షకులు అత్యధికంగా ఉండేటువంటి ఈ నియోజకవర్గంలో వారి సమస్యల పట్ల, వాళ్ళ పడుతున్నటువంటి కష్టాల పట్ల అహర్నిశం అన్ని వేళలా కూడా వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండటం జరిగింది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా దాన్ని గుండెల్లో పెట్టుకున్నారు, పదిలంగా మా పైన ప్రేమ ఉంచుకున్నారు. రేపు ఉదయం ఓటు రూపంలో ఫ్యాన్ గుర్తుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ నియోజకవర్గంలో ఆ అభ్యర్థికి అఖండ విజయాన్ని కట్టబెట్టడానికి నియోజకవర్గంలో ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, జనసేన నుంచి పోటీ విషయంలో అనేక పేర్లు పరిశీలనలో ఉన్నా తుది బరిలో ఎవరుంటారనే దానిపై క్లారిటీ లేదు. కాపు సామాజిక ఓట్లు 28% ఉన్న విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పక్షం ఎన్ని ఓట్లు పడతాయి అన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి. మిగిలిన సామాజిక వర్గాల అండ ఉంటేనే గెలుపు ఈజీ అని పవన్ తుది అంచనాకు రావటంతో జనసేన అభ్యర్థుల విషయంలో క్లారిటీ రావటం లేదనే టాకుంది. మాస్ పల్సును సరిగ్గా అంచనా వేయడం ద్వారా 2009లో ప్రజారాజ్యానికి సాధ్యం కాని విజయాన్ని సాధించి చూపించేందుకు జనసేన క్యాడర్ శ్రమిస్తోంది. ఈసారి విశాఖ దక్షిణ నియోజకవర్గం మొత్తం రాజకీయ ప్రకంపనలకు జనసేన కారణమవుతోంది. 2009 నాటి పరిస్థితులకు ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున చీలిపోవడానికి జనసేన కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన చీల్చే ఓట్లు ఆ పార్టీకి విజయాన్ని సాధించి పెడతాయా, లేక అధికార ప్రతిపక్షాల్లో దేన్ని ముంచిస్తాయో అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. విశాఖ దక్షిణ విషయంలో 2019 ఎన్నికల ముఖ చిత్రం ఎవ్వరికీ అంతు పట్టకుండా ఉంది.